సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. రాణాపూర్ తాండాకు చెందిన రాథోడ్ మోహన్ వద్ద 21 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఇక మనూరు ఎస్ఐ రాజశేఖర్ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నల్లపోచమ్మ టెంపుల్ వద్దకు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా తెలిపారు. ఒక వ్యక్తి ఈ బ్రహ్మంగారి టెంపుల్ దగ్గర బొరంచ గ్రామ శివార్లో గాంజాతో తిరుగుతున్నాడని నమ్మదమైన సమాచారం రాగా మేము అటు విషయాన్ని పై అధికారులకు తెలియజేసి ఇద్దరు పంచుల సమక్షంలో మా పోలీస్ స్టేషన్ సంబంధించిన నాతో పాటుగా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి నిజంగానే గాంజాతో తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి మేము పోయి పట్టుకునే ప్రయత్నంలో అతను పరిగెత్తుతూ ఉంటే కూడా దగ్గర పట్టుకొని అతన్ని విచారించగా అతని వద్ద పంచుల సమక్షంలో విచారించగా అతని వద్ద ఒక తెల్లని బ్యాగ్లో ఎండు గంజాయి కలిగి ఉన్నాడు. అది దేని గురించి అని అడగగా అతను ఇలా దీన్ని ఇతర జిల్లాల వారికి ప్రదేశాల్లో అమ్మనికి వెళ్తున్నాను సార్, అంతలోపే మీరు వచ్చి పట్టుకున్నారని తెలుపగా దాని వెయిట్ను మేము చూడగా అందాజ 21.5 కిలోల గాంజా ఉంది. అతని మా వెంట తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ కస్టడీలో తీసుకొని మా వెంట తీసుకొచ్చి రిమాండ్కు తరలించినాయి.